హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. 2 సార్లు కోనేటిలో మునిగిన తర్వాత మూడోసారి అమ్మవారి విగ్రహం కనిపించకపోవడంతో తులసి కంగారు పడిపోతుంది. ఇక కోనేరంతా వెతుకుతుంది. అయినప్పటికీ కూడా విగ్రహం కనిపించకపోవడంతో ఒకటే భయపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా, అమ్మ, చేతిలో ఉన్న అమ్మవారి విగ్రహం ఏమైపోయింది అని పంతులు గారు అడగంగానే, ఏమో పంతులు గారు, కోనేరులో ఎవరో నా కాళ్ళు పట్టుకుని లాగినట్టు అనిపించింది. ఎంత వెతికినా అమ్మవారి విగ్రహం మాత్రం కనిపించడం లేదు అని అనగానే, ఏంటి శుభమా అని గుడిలో పూజలు జరుగుతున్న సమయంలో అమ్మవారి విగ్రహం మాయమైపోవడమా అని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటూ ఉండగా, కనిష్క తన పక్కన ఫ్రెండ్స్, తన మనుషులు ఉంటారు కదా. ఇక వెంటనే, పంతులు గారు, అయినా మీరు అలాంటి కుజదోషం ఉన్న అమ్మాయి చేతిలో అమ్మవారి విగ్రహాన్ని ఎవరైనా పెడతారా? ఆవిడికి ఒక కుజదోషమే కాదు, నష్ట జాతకురాలు కూడా. ఎవరిని అయితే పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందో పెళ్లి ముహూర్తాన్ని వాళ్ళను మింగేస్తుంది. వాళ్ళకి అప్పటిదాకా ఆయుష్ ఉన్నప్పటికీ కూడా ఇలాంటి ఒక నష్ట జాతకురాన్ని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ ప్రాణాలు పోతాయి. మేము గుడికి మాకు మంచి జరగాలని వచ్చాం, కానీ ఇలాంటి వాళ్ళని గుడికి రానిస్తే మా అందరికీ మంచి జరిగిద్దో జరగదో అని మాకు కూడా భయం వేస్తుంది. అయినా ఇలాంటి అమ్మాయిని గుడిలోకి ఎందుకు రానిచ్చారు పంతులు గారు మీరు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా తులసిని అనరాని మాటలు అంటూ బాధ పెడుతూ ఉంటారు. అయితే ఇక అక్కడేమో సిద్ధు హోమం దగ్గర కూర్చుని లెక్కోకుండా హోమం జరిపించాలి అనటంతో హోమం జరిపిస్తూ ఉంటాడు. ఇక సిద్ధు అయితే ఇక్కడేమో సీనయ్య, అమ్మ అమ్మ అమ్మ, మీ అందరికీ పుణ్యం ఉంటుందమ్మా, అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దమ్మా, నా కూతురు పెళ్లి కాని ఆడపిల్ల, మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే దానికి పెళ్లి సంబంధాలు రావమ్మా, పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతారమ్మా, దయచేసి అలా మాట్లాడొద్దమ్మా అని చెప్పేసి అనగానే, ఇక బసవయ్య కూడా అక్కడే ఉంటాడు కదా, గుడికి కమిటీ అధికారిలాగా. అమ్మవారి విగ్రహం కనిపించలేదు అంటే అది చాలా పెద్ద విషయం కాబట్టి దీని గురించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే అని చెప్పేసి బసవయ్య కూడా అంటూ ఉంటాడు. ఇక పక్కనే కనిష్క ఒక్క సిగ్నల్ ఇస్తుంది లేడీస్కి. అక్కడ ఉన్న వాళ్ళందరూ, ఏంటే ఇంకా అలా చూస్తున్నావు, పద పైకి పద, నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు చచ్చిపోతారు కదా, ఇక నీకు జీవితంలో పెళ్ళే లేదు, ఇంతకాలం పోనీలే పోనీలే అని ఊరుకున్నాం, నీలాంటి నష్ట జాతకురాలకి దేహశుద్ధి చేయాల్సిందే. పెళ్ళి అయిన తర్వాత భర్త చనిపోతే ఆడవాళ్ళు ఏ రకంగా ఉంటారో ఇప్పుడు నీకు అవన్నీ జరిపి తీరాల్సిందే. అప్పుడైనా నెక్స్ట్ సారి పెళ్ళి అని కాకుండా ఇదిగో ఇలాంటి పెద్ద పెద్ద పూజలు పునస్కారాల్లో నువ్వు కూర్చోకుండా ఉంటావని చెప్పేసి తులసిని లాక్కుంటూ వెళ్తూ ఉండగా, అమ్మ అమ్మ అమ్మ, నా కూతురు అలాంటి తప్పు ఏమీ చేయలేదు, దయచేసి మీరందరూ కూడా మా కూతుర్ని వదలండి అని చెప్పేసి అనగానే, ఈ గుడిలో అమ్మవారి విగ్రహం పోగొట్టిన వాళ్లకు ఇదే శిక్ష, మీరెవరూ అడ్డుపడటానికి వీల్లేదు అని చెప్పేసి ఒక పక్క సీనయ్య, లక్ష్మి, ఇక మన జాను అందరూ ఎంత రిక్వెస్ట్ చేస్తున్నప్పటికీ కూడా కనిష్క తరపున మనుషులు అందరూ కూడా తులసిని పక్కకైతే తీసుకొని వెళ్ళిపోతారు. తులసి మెడలో ఉన్న ఇక ఆ పూలదండను పక్కన పడేసేసి నెత్తి మీద నుంచి నీళ్లు పోసేసి ఇక జడలో ఉన్న పూలు అవన్నీ కూడా లాగేస్తూ ఉండటంతో కన్న తల్లి ప్రేగు ఇక కదిలిపోతూ ఉంటుంది. నా కూతుర్ని కాపాడే దేవుడు ఎవరూ లేరా అని చెప్పేసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా పక్కన ఉన్న కనిష్క, పెళ్ళైన తర్వాత భర్త చచ్చిపోతే చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా నీకు ఇప్పుడే చేపిచ్చేస్తున్నానే, నీ జీవితంలో పెళ్ళి అనే సమస్య లేకుండా ఉంటుంది అని చెప్పేసి కనిష్క తెగ సంబరపడిపోతూ ఉంటుంది. అయితే ఇదంతా చూస్తున్న ఖుషీ పాప కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. కన్నీళ్లు పెట్టుకొని దేవుడి దగ్గరికి వచ్చి, మా అమ్మని నువ్వే కాపాడాలి దేవుడా అని చెప్పేసి దేవుడి దగ్గరికి వచ్చేసరికి హోమం చేస్తున్న సిద్ధు అయితే కనిపిస్తాడు. ఇక వెంటనే సిద్ధు పాపని చూసి ఒక్కసారిగా, అమ్మ ఖుషి, ఏమైంది, కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు అని అనగానే, అమ్మని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నోటికి ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు ఫ్రెండు అని అనగానే, ఏంటి తులసిని తిడుతున్నారా అని చెప్పేసి అనగానే, అవును ఫ్రెండు, అమ్మని అందరూ లాక్కొని వెళ్ళిపోయారు, నాకు చాలా బాధగా ఉంది, అమ్మ చాలా మంచిది కదా, మరి ఆ దేవుడు కూడా అమ్మని కాపాడలేకపోతున్నాడు అని చెప్పేసి అనగానే, ఒక్కసారిగా అసలు ఏమైంది అని అనగానే, గుడిలో
కోనేటిలో మునిగినప్పుడు అమ్మవారి విగ్రహం కనిపించలేదంట. అందరూ అమ్మనే తిడుతున్నారు ఫ్రెండు అని చెప్పంగానే ఒక్కసారిగా హోమం చేస్తున్న సిద్ధు పైకి లెగుస్తూ ఉంటాడు. బాబు, హోమం మధ్యలో లెగకూడదు అని చెప్పేసి అనగానే, ఇక్కడ నేను హోమం జరిపిస్తూ కూర్చుంటే అక్కడ ఒక ఆడపిల్ల జీవితం మంచిగా ఉండదు. హోమం జరిపించి ఆ దేవుణ్ణి పుణ్యఫలం అడిగే కన్నా ఒక ఆడపిల్ల కన్నీరు తుడిస్తే వచ్చే పుణ్యఫలమే ఎక్కువ పంతులు గారు అని చెప్పేసి మొత్తానికి అయితే ఇక సిద్ధు అయితే హోమం మీద నుంచి అయితే లేచిపోతాడు. ముందురా, అమ్మవారి విగ్రహం ఎక్కడ కనిపించుకోకుండా పోయింది నాకు చెప్పు అని అనగానే ఇక వెంటనే కోనేటి దగ్గరికి తీసుకొని వెళ్ళి, ఇదిగో ఇక్కడ ఉండంగానే అమ్మవారి విగ్రహం కనిపించకుండా ఉంది అని అనటంతో సరే అయితే అని చెప్పేసి ఇక వెంటనే సిద్ధు అందులోకి అయితే దూకేస్తాడు. సిద్ధు అందులోకి దూకి అమ్మవారి విగ్రహం కోసం అంతా కూడా వెతుకుతూ ఉండగా ఇక వెంటనే కనిష్క వాళ్ళు ఖుషి ఇక్కడుందేంటి అని అనగానే ఇక మొత్తానికి సిద్ధు అందులో దూకిన విషయం మన బసవ చోట్లో కూడా పడిపోతుంది. ఏంటి, సిద్ధు కోనేటిలో దూకాడా అని చెప్పేసి అందరూ సిద్ధు కోనేటి నుంచి బయటకు వస్తాడా రాడా అని సిద్ధు ఆనవాళ్ళు కూడా కనిపించకపోవటంతో అమ్మో ఏమైపోతుందో సిద్ధుకి అని అందరూ కంగారు పడిపోతారు. సిద్ధుకి ఊపిరి ఆడకోకుండా కోనేటిలోనే ఉండిపోతాడా ఏంటి అని ఇక భయపడిపోతూ ఉండగా అక్కడేమో జడలో పువ్వులన్నీ కూడా తీసేసి మన తులసిని ఇష్టం వచ్చినట్టు బాధ పెడుతూ ఉంటారు కనిష్క మనుషులు అయితే. ఇక ఒక్కసారిగా ఊపిరి బిగపెట్టుకొని అమ్మవారి విగ్రహాన్ని పట్టుకొని పైకి లేవటంతో ఖుషి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక అందరూ కూడా సిద్ధుని చూస్తారు. సిద్ధు చేతిలో ఉన్న ఆ అమ్మవారిని కూడా చూస్తారు. ఇక వెంటనే పైకి వచ్చిన సిద్ధుతో, నాన్న సిద్ధు, నీకేం కాలేదు కదా, అమ్మవారి విగ్రహం కోనేట్లో ఉండిపోయిందిరా, నువ్వెందుకురా ఇంత రిస్క్ చేసావు, నీ ప్రాణాల్ని పణంగా పెట్టి మరీ కోనేట్లో వెతకవలసిన అవసరం ఏముంది అని చెప్పేసి అనగానే, ఉంది, ఆడపిల్ల కన్నీళ్లు తుడవలసిన బాధ్యత ఉంది అని చెప్పేసి ఇక మన ఖుషి పద వెళ్దాం అని చెప్పేసి అనగానే అక్కడ మన లక్ష్మక్క ఒకటే ఏడుస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఒక్కసారిగా ఆపండి అని సిద్ధు అరవటంతో అందరూ అలానే చూస్తారు. ఇక వెంటనే పోలేదు, అమ్మవారి విగ్రహాన్ని నదిలో ఎవరో కావాలని ఒక రాయికేసేసి కట్టేశారు కనిపించుకోకుండా ఉండాలి అని చెప్పేసి. ఇదంతా ఎవరో కావాలని ప్లాన్ చేసిన పనే. అమ్మవారి విగ్రహానికి ఏమీ కాలేదు. అమ్మవారి విగ్రహాన్ని తులసి చేతుల మీదుగానే మళ్ళీ ప్రతిష్ఠించండి. అయినా మీరందరూ ఆడవాళ్లే కదా, ఆడవాళ్ళు అయ్యుండి మరో ఆడపిల్లని ఇంత ఇబ్బంది పెడతారా, ఆ అమ్మాకి మొహాన బొట్టు లేకుండా చేస్తారా అని చెప్పేసి అక్కడ ఉన్న బొట్టు తీసి ఇక మన సిద్ధునే మొహాన అయితే పెట్టడం జరుగుతుంది. అదేంటి సిద్ధు బాబు, పెళ్ళి కాని ఆడపిల్లకి నువ్వు బొట్టు పెట్టావేంటి అని చెప్పేసి అనగానే, చూడండి, ఆడపిల్ల అన్నాక నిండుగానే ఉండాలి. గుడిలో ఒక పెళ్ళి కావాలి అని కోరుకుంటున్న ఒక ఆడపిల్లకి బొట్టు తీసేస్తున్నారే, అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? మీకు ఆడపిల్లలు ఉండొచ్చు, మీలో కూడా ఇక ఆడపిల్లలు పుట్టొచ్చు, ఆ ఆడపిల్లలు కూడా ఏవో దోషాలు ఉంటాయి. అలా అని చెప్పేసి మీ ఇంట్లో పిల్లలకు కూడా ఇలా చేస్తే మీరు బాధపడుతూ ఉండరా? అయినా ఇలాంటి చేయటం ఎవరు రచించారు? అసలు ఎవరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు? ఏంటి పంతులు గారు గుడిలో ఇటువంటి కార్యక్రమాలు అని చెప్పేసి అనగానే, బాబు అంటే అది అని అనగానే కనిష్క పక్కన వాళ్ళు, అయిపోయింది, తులసి చేత మిగతా పనులు చేపించేసేయండి అని మళ్ళీ కనిష్క పేరు బయటపడుతుందని తులసి చేత పనులైతే చేపిస్తారు. ఇక మొత్తానికి అక్కడ తులసి చేత మళ్ళీ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం, పూజ జరిపించడం అంతా కూడా అయిపోతుంది. అంతా కూడా అయిపోయిన తర్వాత ఇక ఇంటికైతే వెళ్ళిపోతారు కదా. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సిద్ధు బాబు లేకపోతే, నా తమ్ముడు లేకపోతే తులసి జీవితం ఏమైపోయేదో గుడిలో అని చెప్పేసి ఇక మన లక్ష్మక్క అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. సీనయ్య కూడా బాధపడుతూ ఉంటాడు. ఇక తులసి వచ్చేసేసి బాధపడుతూ ఉంటుంటే జరిగినవన్నీ కూడా గుడిలోవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. సిద్ధు చాలా మంచివాడు, నేనే అనవసరంగా సిద్ధుని అనరాని మాటలు అన్నాను అని చెప్పేసి అనుకుంటూ, పెళ్లి డేట్ ఫిక్స్ చేశాం కదా, పెళ్ళిని అదే టైంకి చేద్దాం అని అల్లుడు గారికి కాల్ చేస్తే నరేష్ ఏమో అస్సలు ఫోన్ని లిఫ్ట్ చేయడు. నరేష్ ఫోన్ని లిఫ్ట్ చేయకపోవటంతో, అంటే ఈ అబ్బాయికి పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు, ఈ పెళ్ళి ఆగిపోయిందా అని చెప్పేసి అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. ఆ నెక్స్ట్ డే తులసి ఉదయాన్నే ఖుషీని తీసుకొని బయటకు వెళ్తుంది. ఖుషీని తీసుకొని బయటకు వెళ్ళిన తర్వాత నరేష్ని
తన పిల్లల్ని తీసుకుని వెళ్తూ ఉంటాడు. పిల్లలు నాన్న నాన్న అని పిలవటం కూడా జరుగుతుంది. ఇదంతా చూసిన తులసి ఒక్కసారిగా నరేష్కి పెళ్ళయి పిల్లలున్నారన్నమాట నిజమేనా అని చెప్పేసి షాక్కి గురి అవుతుంది. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత సిద్ధు కూడా కనిపిస్తాడు. సిద్ధు కూడా కనిపించడంతో తులసి గారు ఇప్పుడు మీరు ఓకేనా, అంతా బాగానే ఉందా అని అనగానే ఇక ఒక్కసారిగా షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్ యూ, మీరు లేకపోతే నా జీవితం ఏమైపోయేదో, మా అమ్మగారు చాలా బాధపడేవాళ్ళు. ఈరోజు నువ్వు నన్ను మాత్రం కాపాడమే కాదు, ఇక మా ఇంట్లో అమ్మా నాన్న ప్రాణాలని కూడా కాపాడారు మీరు అని అనగానే అమ్మ, ఇతను కూడా చాలా రిస్క్ చేశారు. నదిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎంతసేపటికి ఫ్రెండ్ పైకి రాకపోవటంతో అందరూ ఫ్రెండ్కి ఏమైపోయిందని కంగారు పడ్డారమ్మా అని చెప్పేసి ఖుషి కూడా చెప్తుంది. ఇక వెంటనే మీ ప్రాణాన్ని పణంగా పెట్టి నన్ను కాపాడారు. నరేష్ విషయంలో కూడా మీరు ఎంతగానో మంచి చెప్తే నేను నిజమేంటో తెలుసుకోలేకపోయాను. నిజంగానే అమ్మ చెప్పినట్టుగా మీరు చాలా మంచివాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ అని అనగానే అలా అయితే మన పెళ్ళికి పెద్దవాళ్ళతో మాట్లాడదామా తులసి అని చెప్పేసి అనగానే చూడండి, మీరు చాలా మంచివాళ్ళు, అంతేకాదు మీ నాన్నగారు మీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటున్నారు. నాలాంటి అమ్మాయి మీ జీవితంలోకి రాకూడదు. మీ నాన్నగారు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నాలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీ ఇంట్లో వాళ్ళు బాధపడతారు. మీరు ఇంట్లో వాళ్ళకు బాధ పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇక తులసి అయితే చెప్తుంది. అంటే ఇంట్లో వాళ్ళు ఎవరు బాధపడకపోతే, ఇంట్లో వాళ్ళు పెళ్ళికి ఒప్పుకుంటే ఈ పెళ్ళి జరిపించుకోవటం మీకు ఇష్టమైన ఒక్క మాట చెప్పండి చాలు అని అనగానే లేదండి, మీరు వేరు మేం వేరు, మీ నాన్నగారికి మా ఫ్యామిలీ అంటే అస్సలు నచ్చదు అని చెప్పేసి పదమ్మ ఖుషి వెళ్దాం అని చెప్పేసి ఖుషిని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక వెంటనే తులసి మనసులో ఎంతో కొంత ప్లేస్ని సంపాదించాను. తులసిని ఎవరు పెళ్లి చేసుకున్నా అసలు జాగ్రత్తగా చూసుకోరు. నేనే తులసిని పెళ్లి చేసుకోవాలి. ఈ కనిష్కతో నా పెళ్లి జరగడానికి వీల్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే మావయ్య అక్కడ తులసి పెళ్లి నరేష్తో చేసుకుందాం అనుకున్నారు. ఆ నరేష్ గారు తులసిని గుడిలో చూసిందంతా చూసి భయపడిపోయాడు అని చెప్పేసి అనగానే అంటే ఏంటి ఇప్పుడు దానికి పెళ్ళి అవటం లేదా అని చెప్పేసి అనగానే అవును మావయ్య, ఇక సిద్ధుతో నా పెళ్ళి త్వరగా ముహూర్తం పెట్టి చేపించేసేయండి మావయ్య అని చెప్పేసి కనిష్క అయితే అంటూ ఉంటుంది. నరేష్కి ఏమో శ్రీకాంత్ చెల్లెలు ఫోన్ చేస్తూ ఉండటంతో చూడండి మేడం, ఆ అమ్మాయిని నేను డూప్లికేట్గా పెళ్లి చేసుకున్నా, ఒరిజినల్గా పెళ్లి చేసుకున్నా, పెళ్ళే. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని నేను చావటం కన్నా ఇంకో అమ్మాయిని మోసం చేసి హ్యాపీగా దర్జాగా బతకటం బెస్ట్. అలాంటి అమ్మాయిని డూప్లికేట్గా కాదు కదా, పెళ్ళి అన్న మాట కూడా నాకొద్దు మేడం, నాకొద్దు. బతుకుంటే ఇంకో 3-4 మోసం చేసి బతుకుతాను, కానీ తులసి లాంటి వాళ్ళని పెళ్లి చేసుకొని మాత్రం నేను ఈ భూమి మీద బ్రతకలేను అని చెప్పేసి నరేష్ శ్రీకాంత్ వాళ్ళ సిస్టర్తో ఫోన్లో మాట్లాడి ఫోన్ అయితే పెట్టేస్తాడు. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో ఇక సిద్ధు బాబు ప్రేమిస్తున్నది తన కూతురు తులసిని అని మన లక్ష్మక్క తెలుసుకుంటుంది. మరి కథలో ఎటువంటి మలుపు రాబోతుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్